ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నా నుంచి చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో మీకు ఒక మంచి బోనస్ ఉంటుంది. అది అందరికి యూస్ఫుల్ అయ్యే బోనస్ అనమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. హలో ఎవరివన్, మై నేమ్ ఇస్ పావని ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక బీటెక్ స్టూడెంట్ ని. నేను గవర్నమెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయ్యి డిజిటల్ కోర్స్ నేర్చుకొని అప్రాక్సిమేట్ గా ఇప్పటి వరకు 4 months లో 2,50,000 వరకు మనీ ఎర్న్ చేశాను. అది కూడా పార్ట్ టైం గా వర్క్ చేస్తూ నా ఫ్రీ టైమ్ లో. సో ఇలా వర్క్ చేస్తూ మంచి ఎర్నింగ్ స్టార్ట్ చేసినందుకు నాకు కంపెనీ సైడ్ నుంచి అచీవ్మెంట్స్ కూడా ఇచ్చారు. అవేంటో నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి. సర్టిఫికేట్, ట్రోఫీ, టీ షర్ట్, పెన్ను, బుక్ ఇలాంటి అచీవ్మెంట్స్ నేను గెలుచుకున్నాను. ఇలా నేనే కాదు, మీరు కూడా ఈ అచీవ్మెంట్ గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఈ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేస్తే మీరు కూడా ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో పొందొచ్చు. వాటితో పాటు ఫ్రీ ట్రిప్ కూడా మీరు సెలెక్ట్ కావచ్చు అనమాట. సో ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈ కంపెనీ నేమ్ ఏంటి, ఈ కంపెనీలో ఉండే వర్క్స్ ఏంటి, ఈ వర్క్స్ ఎవరెవరు చేయొచ్చు, ఎలాంటి వర్క్స్ ఉంటాయి, ఏ వర్క్ చేస్తే ఎంత మనీ మనం ఎర్న్ చేయొచ్చు అనేది మాత్రం మాట్లాడుకుందాం. ఫస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ ఎట్లా లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు అంటే దానికంటే ముందు ఫస్ట్ తెలుగులో లాంచ్ చేసిన ఫస్ట్ కంపెనీ అనమాట మన కంపెనీ. దాని ఏమి తెలుగు డిజిటల్ వరల్డ్. సో ఓకే, తెలుగు డిజిటల్ వరల్డ్ అనేది స్వయంగా గవర్నమెంట్ నుండి అప్రూవల్ అయిన ప్లాట్ఫామ్. ఓకేనా, ఇక్కడ మీకు గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అండ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ కంపెనీలో వచ్చేసి మనకి 2 types ఆఫ్ వర్క్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిలియేటివ్ మార్కెటింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్స్. ఇప్పుడు మీకు ఎఫిలియేటివ్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ అని చెప్పే కదా, సో ఆ వర్క్ డీటెయిల్స్ ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిలియేటివ్ మార్కెటింగ్, సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీలాన్స్. ఎఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జాయిన్ అయిన తర్వాత ఒక పీడిఎఫ్ లాగా మనకు పంపిస్తారు. ఆ పీడిఎఫ్ లో కొంచెం కంటెంట్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్ యూజ్ చేసుకొని మనం సోషల్ మీడియా వెబ్సైట్ లో అంటే లైక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఇట్లాంటి వాటిలో యూజ్ చేసుకొని మనీ అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఇస్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ట్రెండింగ్ డిజిటల్ కోర్సెస్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ క్యాప్చర్ వర్క్ ఉంటుంది, వీడియో ఎడిటింగ్ ఉంటుంది, అండ్ దాంతో పాటు వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ క్యాన్వా లోగో డిజైనింగ్ ఇలాంటి వర్క్స్ ఉంటాయి. 2 types గా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ టైప్సే కాదు, నా సైడ్ నుండి మీరు జాయిన్ అయితే మీకు ఏంటి బెనిఫిట్ అంటే ఫస్ట్ ఎఫిలియేటివ్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ కంపెనీ సైడ్ నుంచి చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా షాపింగ్ చేసుకునే వెబ్సైట్ నుంచి కూడా మనం మనీ అయితే జనరేట్ చేయొచ్చు. ఏమేంటి అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మనం ఏం చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ChatGPT అండ్ క్యాప్చర్ వర్క్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ మీకు అది ఎలా ఏం చేయాలని నేను ట్రైనింగ్ ఇస్తాను. అలా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటో ఇక్కడ ప్రెజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి మీరే. సో చూసారు కదా, మీరు కూడా ఇలా వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ప్యాకేజెస్ లో జాయిన్ అవ్వాలి. ప్యాకేజెస్ ఏం చేసి మళ్ళీ కొత్తగా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన కంపెనీలో 15 courses వరకు ఉంటాయని. ఆ కోర్సెస్ మొత్తం డివైడ్ చేసి 5 packages తో మనకి డివైడ్ చేశారు అనమాట కంపెనీ వాళ్ళు. ఈ 5 packages లో నా స్టూడెంట్స్ కి నేను రిఫర్ చేసేది, ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏ ప్యాకేజ్ అంటే 2 packages. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోత్ ప్యాకేజ్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజెస్ అన్నిటిలో డబల్ నైన్ వర్క్ చేసే ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఎందుకు నేను సజెస్ట్ చేయాలంటే యాజ్ అ స్టూడెంట్ గా అంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేం. సో దాని వల్ల నేను ఏంటంటే అందరికి కంఫర్టబుల్ గా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి వర్క్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండే ప్యాకేజెస్ ని సజెస్ట్ చేస్తున్నాను. సో ఆ ప్యాకేజ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రోత్ ప్యాకేజ్, దాని ప్రైస్ ఎంత అంటే 1,299 ఉంటుంది. ఆ ప్యాకేజ్ తీసుకొని మనం వర్క్ చేస్తూ డైలీ అప్రాక్స్ గా 2K నుంచి 3K వరకు మనీ అయితే జనరేట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 2,499 ఉంటుంది. ఈ ప్యాకేజ్ తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేస్తే డైలీ అప్రాక్స్ గా 3K నుంచి 4K 5K వరకు మనీ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్యాకేజెస్ కాకుండా ఇంకా 3 packages ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా 5 packages ఉంటాయని. సో మనం 1 by 1 మాట్లాడుకున్నాం. ఫస్ట్ నుంచి ఈ పక్కన పెట్టేసేది నేను సజెస్ట్ చేసేది బెస్ట్ ప్యాకేజెస్ అనమాట. సో 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి బేసిక్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 499 అనమాట. ఈ ప్యాకేజ్ తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేస్తే డైలీ అప్రాక్స్ గా మనకి 400 to 800 వరకు జనరేట్ చేయొచ్చు మనీ అనమాట. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి గ్రోత్ ప్యాకేజ్. ఆల్రెడీ చెప్పాను కదా 1,299 ఉంటుంది. ఇది స్టార్ట్ చేస్తే ఎంత జనరేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యాకేజ్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఫోర్త్ ప్యాకేజ్ వచ్చేసి ఈ లైఫ్ ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 5,999 అనమాట. ఈ ప్యాకేజ్ తీసుకుని మనం వర్క్ స్టార్ట్ చేస్తే అప్రాక్స్ మనకి 5K to 8K వరకు మనీ జనరేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ప్యాకేజ్ అండ్ బిగ్ ప్యాకేజ్ ఏంటంటే లెజెండ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 999. ఈ ప్యాకేజ్ తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఈజీగా 10K అబోనే మనం ఎర్న్ చేయొచ్చు. 15K నుంచి 20K వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ప్యాకేజెస్ అయితే చూసారు కదా, ఏ ప్యాకేజ్ తీసుకుంటే ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంత ప్రైస్ ఉంటుంది అని.
సో లాస్ట్ లో మీకు ఒక బోనస్ ఉందని చెప్పే కదా, అది ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పింది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అంటే కంపెనీ గురించి, వర్క్ డీటెయిల్స్, ఎవరెవరు చేయొచ్చు, ఎంత ఎర్న్ చేయొచ్చు అని మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ దాంతో పాటు లాస్ట్ లో ఒక బోనస్ ఉందని చెప్పాను కదా, ఆ బోనస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే ఇది, ఇప్పుడు మీరు ఈ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయ్యి వర్క్ చేస్తూ ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో, ఇంకే ఏదైనా పని ఉండడం వల్లనో, ఒకవేళ వర్క్ మానేస్తే, మీకు వర్క్ మానేసినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనే 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేసిన మనీ ఏదో ఉంటుందో దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. మీరు అంటే వర్క్ స్టాప్ చేసినా కూడా మీకు డైలీ సమ్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటుంది. మన ప్యాకేజ్ తీసుకున్న బట్టి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే మీకు చూపిస్తా. బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి, మనం బేసిక్ ప్యాకేజ్ తీసుకొని ఎన్రోల్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసి ఇన్ కేసు మీరు ఆపేస్తే మాత్రం డైలీ 40 రూపీస్ యాడ్ అవుతుంది. బేసిక్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 40 రూపీస్ డైలీ యాడ్ అవుతుంది ప్యాసివ్ ఇన్కమ్. సెకండ్ వచ్చేసి గ్రోత్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ తీసుకొని మీరు ఒకవేళ వర్క్ స్టార్ట్ చేసి మానేస్తే మాత్రం 100 రూపీస్ అయితే యాడ్ అవుతుంది డైలీ. థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ కి మనకి 200 యాడ్ అవుతుంది డైలీ, మీరు వర్క్ చేసినా చేయకపోయినా. ఓకే, ఫోర్త్ ప్యాకేజ్ వచ్చేసి ఇలైట్ ప్యాకేజ్ కదా, ఈ ప్యాకేజ్ మనకి 400 వరకు యాడ్ అవుతుంది, మీరు వర్క్ చేసినా చేయకపోయినా. ఒకసారి క్లారిటీగా వినండి. లాస్ట్ ప్యాకేజ్ వచ్చేసి లేజెండ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ మనకి అరౌండ్ గా 700 వరకు యాడ్ అవుతుంది. చూసారు కదా, ఈ బోనస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. స్మార్ట్ గా ఆలోచించాం. మన వర్క్ ఒకవేళ ఇప్పటి వరకు చేస్తాం, తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంది ఆపేస్తాం, అప్పుడు కూడా మనకి ఇన్కమ్ రావాలి, మంచి ఇన్కమ్ రావాలి అంటే మంచి ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని మంచిగా ఎర్న్ చేయండి, మంచి బోనస్ కూడా పొందండి. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంది. థ్యాంక్ యూ.